స్వతహాగా నేను ధైర్యవంతురాల్ని, తన వెనకాల ఎవరూ లేరని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ బరిలో నిలుస్తుందని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. బుధవారం భువనగిరిలో మీడియాతో మాట్లాడుతూ ప్రతి జిల్లాలో 2 రోజులు చొప్పున పర్యటిస్తూ ఆయా జిల్లాల స్థితిగతుల పరిస్థితులపై అవగాహన కల్పించుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రజలకు న్యాయం చేసేందుకేనని ఈ సందర్భంగా తెలిపారు. నీటిపారుదల కాలువలను పట్టించుకోకపోవడం వల్ల తుంగ చెట్లు మొలిచి ఇబ్బందికరంగా మారిందని, ఇప్పటికైనా ప్రభుత్వం కాలువలను మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం ఉంది అన్నారు. జిల్లాలో దేవాదుల ద్వారా 46,000 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా గత బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో ప్రాంతానికి 12,000 ఎకరాల వరకు నీరు అందించడం అంటే ప్రభుత్వ నిర్లక్ష్యం కనబడుతుంది అన్నారు. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో మంగళవారం పర్యటనలో భాగంగా తమ దృష్టికి అనేక సమస్యలు వచ్చాయని, బీబీనగర్లోని ఎయిమ్స్లో పూర్తి స్థాయి వైద్యం అందించకుండా నిర్లక్ష్యంగా కాలయాపన చేశారని ఆరోపించారు. స్థానిక నాయకత్వం పట్టించుకొని పూర్తి చేసినట్లయితే పరిసర ప్రాంతాలకు చెందిన 12 నుంచి 1,500 మందికి ఉద్యోగ అవకాశాలు దొరికే అవకాశం ఉందన్నారు. బస్వాపూర్ భూ నిర్వాసితుల సంవత్సరాలు తరబడి న్యాయం చేయకపోవడం, పాలక పార్టీలో తీరు పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. భువనగిరి మండలం చెందుపట్ల గ్రామంలో రైతులకు రుణమాఫీలు ఎందుకు చేయలేదని, దానికి ప్రభుత్వ యంత్రాంగం దగ్గర నాయకుల దగ్గర సమాధానం లేకపోవడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. ఆలేరు పట్టణంలో ఉన్న ఇరుకైన బ్రిడ్జిని వెడల్పు చేయకుండా దశాబ్దాలు వెళ్లదీస్తున్నారని, ముఖ్యంగా ప్రాంతంలో బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తుంటే ఒక్క లైట్ కూడా వేయకపోవడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. స్వర్ణకారుల పరిస్థితి దయనీయంగా మారిందని, సాంప్రదాయ పద్ధతులు పుస్తమట్టలకు తప్ప ఇతర పనులన్నీ కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి పోవడం వల్ల వాళ్ళ జీవన స్థితి దౌర్భాగ్యకరంగా మారడం ఆందోళనకరంగా ఉందని అన్నారు. భువనగిరి పట్టణంలోని స్వర్ణకారుల వీధిని పర్యటించి ఈ సందర్భంగా మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సందుపట్ల సుజిత్రావు, డాక్టర్ ఖాజాఖాన్, తంగెలపల్లి శ్రీకాంత్, ఎం సంతోష్, ఆకుల నరేష్ తదితరులు పాల్గొన్నారు. మన భువనగిరి రేణుకా ఎల్లమ్మ దర్శించుకోవడం జరిగింది. మరి అమ్మవారి దయ వల్ల ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజాప్రతినిధులకు బుద్ధి రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకోసం బుద్ధి రావాలని కోరుకుంటున్నా అంటే, RRR ఎల్లమ్మని చూసిన తర్వాత RRR రాయగిరి దగ్గర పోవడం జరిగింది. మేము రాయగిరి అనేటటువంటి ఊరు ఇప్పుడు భువనగిరి మున్సిపాలిటీలో ఒక భాగం అయిపోయింది. వాళ్ళ ఒక్క ఊరిలో 6-7 సార్లు భూమి పోయింది రకరకాల ప్రాజెక్టుకి. అయినా సరే మళ్ళొకసారి RRRలో వాళ్ళ భూమి తీసుకుంటా అని చెప్తున్నారు. ఇది చాలా అన్యాయం. ఆపోజిషన్లో ఉన్నప్పుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు పోయి ఉర్రూతలు స్పీచ్లు ఇచ్చారు. నేను ఎట్టి పరిస్థితులలో దీన్ని ఆప్తా అన్నారు. ఇప్పుడేమో ఆయన సింపుల్గా చేతులెత్తేసిండ్రు. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఆనాడు ఆపోజిషన్లో ఉన్నప్పుడు అసలు ఇంచు కూడా పోనీయని నేను అని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ మంత్రిగా ఉన్నారు. మరి ఇవాళ మాత్రం తను మాట్లాడడం లేదు. ఇది కరెక్ట్ కాదు, చాలా అన్యాయం. ఈ విషయాన్ని దయచేసి ప్రజలు కూడా గమనించాలని కోరుతున్నాను. అయితే యాజ్ అ పాలసీ మ్యాటర్ దయచేసి నేను పత్రికా మిత్రుల ద్వారా ప్రజలకు చెప్పేది ఏంటంటే, అసలు రింగ్ రోడ్ అంటే ఏంటిది? అసలు రింగ్ రోడ్ అంటే ఉన్నటువంటి పట్టణాలు, మున్సిపాలిటీలు వాటి చుట్టూ తయలేదు రింగ్ రోడ్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు నార్థన్ కారిడార్లో ఏదైతే RRR తలపెట్టిరో, ఈ RRR ఏంది మన భువనగిరి మధ్యలోకి వెళ్ళిపోతుంది, చౌటుప్పల్ మధ్యలోకి వెళ్ళిపోతుంది. లిటరలీ చౌటుప్పల్ 2 ముక్కలు అవుతున్నది. గజ్వేల్ మధ్యలోకి వెళ్ళిపోతుంది. అది ఎట్లా రింగ్ రోడ్ అవుతుంది? పట్టణాలను, ఆవాస స్థలాలను వాటి నుంచి దూరంగా హెవీ వెహికల్స్ని తీసుకుపోయేది రింగ్ రోడ్ అవుతుంది. అట్లా కాకుండా ఏం రింగ్ రోడ్డు, ఎందుకోసం రింగ్ రోడ్డు ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది. ఇంకొక మాట కూడా మనం దయచేసి ఆలోచన చేసుకోవాలి. అలైన్మెంట్ ఒక్కొక్క దగ్గర నార్థన్ పార్ట్లో అయినా సదర్న్ పార్ట్లో అయినా 3 నుంచి 4 సార్లు మారింది అలైన్మెంట్. ఫస్ట్లో RRR అని తలపెట్టినప్పుడు మేము NHAతో మాట్లాడినప్పుడు వాళ్ళు మాకేం చెప్పారంటే, మేము శాటిలైట్లకి వెళ్ళి చేస్తాం. ఆ శాటిలైట్ మ్యాపింగ్ జనరల్గా పోరంబోక్ ల్యాండ్ నుంచి, కొండల నుంచి, గుట్టల నుంచి రోడ్డు తీసుకుపోతుంది కాబట్టి జనావాసాలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇదే బైబుల్, ఇదే ఖురాను, ఇదే భగవద్గీత మేము ఒక్కసారి శాటిలైట్లకి వెళ్ళి మ్యాప్ గీసినామంటే దీన్ని మార్చేటోళ్ళు లేరని వాళ్ళు చెప్పిరు అన్నాడు. మరి తీరా చూస్తే ఒక్కొక్క దగ్గర 2 times, 3 times, 4 times అలైన్మెంట్ మారినటువంటి పరిస్థితి ఉన్నది. అన్ఫార్చునేట్లీ ఇది కేవలం నాయకుల అవినీతి కోసం మాత్రమే ఈ అలైన్మెంట్ మారింది అనేటటువంటిది స్పష్టంగా తెలుస్తున్నది. కేవలం భువనగిరిలో కాదు, 8 జిల్లాలలో తెలంగాణలలో ఇన్ఫ్లుయెన్స్ చేసే ఈ రింగ్ రోడ్డు ప్రతి జిల్లాలో అదే పరిస్థితి.
మేము మెదక్ పోయినాం, అక్కడ పెద్దవాళ్ళ కోసం పేదవాళ్ళ భూములు పోయేటట్టుగా అలైన్మెంట్ మార్చారు. మేము మహబూబ్ నగర్ పోయినాం, అక్కడ సేమ్ పరిస్థితి, పెద్దల భూములు కాపాడతారు, పేదల భూములకి వెళ్ళిపోతుంది. భువనగిరి వచ్చినాం, ఇక్కడ ఇదే పరిస్థితి. చౌటుప్పల్ల సేమ్ పరిస్థితి. ఇక నేను పేర్లు చెప్తేనేమో తెల్లారులేస్తే నన్ను అందరూ తిడతారు, కాబట్టి పేర్లు నేను చెప్తలేను.